ఆంధ్రప్రదేశ్ విభజన ఆపేందుకు శతవిధాల యత్నించి భంగపడిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అందులో వైఫల్యం కావడంతో కాస్తంత వైరాగ్యానికి లోనైనట్లున్నారు. ప్రజాగర్జన పేరుతో సీమాంధ్రలో యాత్రలు జరుపుతోన్న బాబు జనం ముందు ఆత్మస్తుతి పరనింద చేస్తూ పోజులు పెడుతున్నారు. విజయనగరం జిల్లాలో నిర్వహించిన ప్రజాగర్జనలో పాల్గొన్న బాబు విభజనపై ఇంతకాలం దాచుకున్న విషయాన్ని వెళ్లగక్కారు. అయిందేదో అయింది, మన ప్రాంతాన్ని సింగపూర్ సిటీ కంటే ఘనంగా నిర్మించుకుందామంటూ తాను సీమాంధ్రుణ్ణి అనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. నేను అడుగుతున్నా ఈ దుర్మార్గుల్ని, మీరేమీ చేయొద్దండి. కొత్త ప్రభుత్వం వస్తుంది, మేమే నిర్ణయించుకుంటాం. ఎక్కడ క్యాపిటల్ కట్టాలో మేమే నిర్ణయించుకుంటాం. మళ్ళీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఒక సింగపూర్ గాను, ఒక సౌత్ కొరియా గాను, ఒక మలేషియా గాను, చైనాగా తయారు చేయాలని కసి కక్షానాలు పెరిగింది. నేను చేసి సోనియా గాంధీకి గుణపాఠం చెప్పాలని, బుద్ధి చెప్పాలని నా ఆకాంక్ష. ఇక తెలంగాణకు లేఖ ఇచ్చామని పదే పదే చెప్పుకున్న బాబు చివరిగా నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్పై దుమ్మెత్తిపోశారు. సోనియా గాంధీపైనే వ్యక్తిగత విమర్శలకు దిగారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ను భూస్థాపితం చేయాలంటూ లెక్చర్లు దంచికొట్టారు. సోనియా గాంధీ కాదు, గాడ్సే. గాంధీ చేసే పని కానిది. వెన్నుపోటు పొడిచే అలవాటు ఉండేది గాడ్సేకి. ఆ గాడ్సేని సోనియా గాంధీ తప్ప ఇంకొకరు కాదు. మన కోపం సోనియా గాంధీ, సోనియా గాడ్సే అవునా కాదా? విభజన చేసిన విధానం, కేంద్రం రాష్ట్రం రెండు ప్రభుత్వాలు కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించారు. విభజనపై వితండవాదంతో ఎవరికీ అర్థం కాకుండా సమన్యాయమంటూ విపరీతార్థాలు చెప్పుకుంటూ వచ్చిన బాబు ఇప్పుడు మరో కొత్త పల్లవి అందుకున్నారు. తెలంగాణ ఇవ్వాలంటే సీమాంధ్రులను ఒప్పించండి, సమైక్యాంధ్ర ఉండాలంటే తెలంగాణ వాళ్లను మెప్పించండని కాంగ్రెస్ పెద్దలకు చెప్పినా నా మాట వినలేదంటూ జనం ముందు మొసలి కన్నీరు కార్చారు. రాబోయే ఎన్నికల్లో కమలనాథులతో పొత్తు కోసం వెంపర్లాడుతున్న బాబు చివరికి ఆ పార్టీని కూడా వదల్లేదు. విభజన విషయంలో బీజేపీ మోసం చేసిందని తెగ బాధపడిపోయారు. ఇక 2 సార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా మీకోసమే వదులుకున్నానంటూ 4 సెంటిమెంట్ డైలాగ్స్తో యాత్రను రక్తి కట్టించారు. మొత్తం మీద ఏపీ రాజకీయాల్లో తానొక్కడినే సచ్చిలున్నని ఆయనే క్లీన్ చిట్ ఇచ్చుకున్న బాబుగారు జనం గతంలో ఈయనగారు ఎలగబెట్టిన గొప్పలు ఇంకా గుర్తుపెట్టుకున్నారన్న విషయాన్ని మర్చిపోయారు. ఇక బాబుగారి ఫోజులు, సొంత డబ్బాను విన్న జనం స్పీచ్ ఎప్పుడు ముగుస్తుందోనని పదే పదే వాచిలు చూసుకున్నారు.